తోడికోడళ్ళు మేడపైన కూరగాయల పంట. అది మందారపల్లి అనే గ్రామం. ఆ గ్రామంలో ఒక అత్తగారు ఉంటారు. ఆవిడ పేరు కాంతమ్మ. కాంతమ్మ ఒకరోజు సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కాంతమ్మ తన ఆస్తినంతా ఎవరికి రాయాలి, ఏ కోడలి పేరు మీద రాయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే కాంతమ్మ ఇరువురి కోడల్లో ఎవరు తెలివైన కోడలో తెలుసుకోవాలి అని అనుకుంటుంది కాబట్టి. అందుకని కాంతమ్మ తన ఇరువురు కోడళ్ళని పిలిచి ఇలా అంటుంది. చూడండి కోడళ్ళు, నేను చాలా ముసల్దాన్ని అయిపోతున్నాను. అందుకని నా ఆస్తిని మీ ఇద్దరిలో ఒకరి పేరు మీద రాయాలి అని అనుకుంటున్నాను. నేను మీ ఇద్దరికి ఒక బాధ్యత అప్పగిస్తున్నాను. ఎవరైతే మన మేడపైన మట్టేసి చక్కగా కూరగాయలు పండించి మంచిగా వ్యవసాయం చేసి చూపించి నాకు లాభాలు చూపిస్తారో ఆ కోడలికే నా ఆస్తి అంతా ఇస్తాను అని చెప్పి అత్తగారు అంటారు. అత్తగారు అన్న మాటలు విన్న కోడళ్ళిద్దరూ, అత్తయ్య మీరు చెప్పినట్టే చేస్తాము. చూడండి, ఎలాగైనా సరే మీ ఆస్తి అంతా నా పేరు మీదే రాపించుకుంటాను అని చిన్న కోడలు గర్వంగా చెప్తుంది. కానీ పెద్ద కోడలు మాత్రం, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అత్తయ్య, కానీ నిజాయితీగా కూరగాయలు పండించడానికి చూస్తాను నేను అని చెప్తుంది. అలా ఇరువురి కోడళ్ళ మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. ఇద్దరూ కలిసి కూరగాయలు పండించడం కోసం మట్టిని పైకి తీసుకొచ్చి వేయాలి అని అనుకుంటారు. పెద్ద కోడలు ఎంత కష్టమైనా సరే మంచి సారవంతమైన మట్టి కోసము ఆ ఊర్లో ఉన్న పొలాల్లో నుండి అక్కడి నుంచి మట్టిని మూసుకొచ్చి మరీ వేస్తుంది. ఎందుకంటే తన మొక్కలు చాలా బాగా పెరగాలి అని. కానీ చిన్న కోడలు అలా కాదు, తనకి చాలా బద్ధకం ఎక్కువ. దాంతో అక్కడే ఉన్న మట్టిని తీసుకొచ్చి వేస్తుంది. దానివల్ల మొక్కలు పెరుగుతాయా లేదా అని కూడా ఆలోచించదు. అలా ఆ మట్టి కుండని నెత్తిన పెట్టుకొని చిన్న కోడలు ఇలా అనుకుంటుంది. అయినా మా అక్కకి పిచ్చి, అక్కడి నుండి మట్టి తెచ్చేస్తేనే చెట్లు బాగా పండుతాయా ఏంటి? ఇక్కడి నుంచి తెచ్చేసిన మట్టితో అయినా చెట్లు బాగానే పండుతాయి. అయినా నేనేలే ఎలాగైనా గెలిచేసి ఈ ఆస్తి మొత్తం తీసుకునేదాన్ని అని చెప్పేసి చిన్న కోడలు మనసులో అనుకుంటూ సంతోషంగా పైకి వచ్చి కుంపట్లలో ఇరువురు కోడళ్ళు మట్టి నింపుతూ ఉంటారు. మట్టి నింపుతుండేటప్పుడు చిన్న కోడలు పెద్ద కోడలతో ఇలా అంటుంది. చూడక్క, నువ్వు ఎక్కువగా ప్రయత్నించొద్దు. ఎలాగైనా నా మొక్కలే బాగా పండుతాయి. ఎందుకో తెలుసా, నా మొక్కలకి ఫారెన్ నుంచి తెప్పించిన ఎరువును వేసాను. దానివల్ల నా మొక్కలు ఖచ్చితంగా అద్భుతంగా వస్తాయి. ఇంకా నా దగ్గరనే పంట కూడా బాగా పండుతుంది. నువ్వు ఎలాగో ఓడిపోయేదానివే కదా, మరి ఎందుకు కష్టపడుతున్నావు చెప్పక్కయ్యా అని చెప్పి పెద్ద కోడలతో అంటుంది. అప్పుడు పెద్ద కోడలు దానికి ఇలా సమాధానం ఇస్తుంది. సరేలే, నువ్వే గెలువు, దాందేముంది, ఆస్తి నువ్వు తీసుకుంటే ఏంటి, నేను తీసుకుంటే ఏంటి, నేను ఆస్తి కోసం ఇదంతా చేయడం లేదు. నేను కూడా చాలా బాగా పండించగలను. ఇంకా అత్తయ్య గారు యోగ్యులైన కోడళ్ళనే తెచ్చుకున్నారు అని నిరూపించడం కోసమే నేను ఈ పంట వేయడానికి ఇష్టపడుతున్నాను. అంతే తప్ప ఈ పందెంలో గెలిచేసి నీ ఆస్తి నాకు మొత్తం తీసుకోవాలన్న ఆశ నాకు ఏదీ లేదు అని చెప్తుంది. ఏదీ లేనప్పుడు ఇంత కష్టపడ్డం ఎందుకు అని చిన్న కోడలు మనసులో అనుకుంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కొన్ని రోజులు గడిచాక చిన్న కోడలు దాంట్లో ఎలాంటి మొక్కలు రావు, ఎలాంటి విత్తనాలు వేసినా కానీ మొక్కలు కనిపించవు. కానీ పెద్ద కోడల చెట్లు మాత్రం ఏపుగా పెరిగి ఉంటాయి. ఇంకా పంట కూడా చాలా బాగా పండుతుంది. అలా కొన్ని రోజులు గడుస్తుంది. కొన్ని రోజుల్లో ఇంకా వస్తాయేమోనని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది చిన్న కోడలు. అయినా కానీ చిన్న కలుపు మొక్క కూడా రాదు అందులో నుండి. దానికోసం పిచ్చి పిచ్చి ఎరువులన్నీ తీసుకొచ్చి కొడుతూ ఉంటుంది చిన్న కోడలు. ఎన్ని చేసినా ఏం చేసినా తన కుంపట్లో మాత్రం ఒక్క మొక్క కూడా మొలవదు. అది చూస్తూ ఒకరోజు బాధపడుతూ తాను పెద్ద కోడలతో ఇలా అంటుంది. అక్కయ్య, నేను ఎక్కడ గెలుస్తానో అని చెప్పి కుళ్ళుతో నువ్వే కదా నా మొక్కల్ని పండకుండా చేశావు. నా కుంపట్లలో ఒక్క చెట్టు కూడా ఎందుకు రాలేదు? మళ్ళీ నేను ఎరువు వేశాను, మట్టి వేశాను, అన్నీ చేశాను కదా. నువ్వు వాడింది మంచి మట్టి కాదమ్మా, అది రోడ్లలో ఎక్కడెక్కడో పడి ఉన్న మట్టిని తీసుకొచ్చి వాడావు. దానివల్లే నీ చెట్లు సరిగ్గా రాలేదు, ఒక్క మొక్క కూడా మొలవలేదు. నేను నీకు ముందుగానే హెచ్చరించాను, ఈ మట్టి వాడొద్దు, నువ్వు సరిగ్గా మొక్కలు రావు అని. కానీ నువ్వే వినలేదు. ఇప్పుడు వచ్చి నన్నంటే నేనేం చేయనమ్మా అని చెప్పి పెద్ద కోడలు అంటుంది. నీ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఏపుగా పెరిగాయి. ఇంకా చూసావా, పంట కూడా బాగా పండింది. ఈ పంటని ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్కయ్య? ఇంకా ఏముందిలే, ఆస్తి ఎలాగో ఇంకా నీకే కదా కనిపిస్తుందిలే. నాకు అత్తయ్య గారితో బాగా బుట్టలో వేసుకొని ఆస్తి మొత్తం నీ నెత్తినే రాపిచ్చేసుకుంటున్నావు కానీ అని అంటుంది. అప్పుడు పెద్ద కోడలు, అయ్యో నీకు ముందుగానే చెప్పాను కదా నాకు ఎలాంటి ఆస్తి మీద ఆశ లేదని, కావాలంటే నువ్వే తీసుకో ఆస్తి అని
పెద్ద కోడలు అంటుంది, "ఆ, ఇప్పుడు మాటలు బాగానే చెప్తావు, కానీ అప్పుడు వచ్చేసరికి నాకు ఆస్తి ఇవ్వవు అంతే కదా." లేదు లేదు, కావాలంటే నువ్వే తీసుకో అంటుంది. అవునక్కయ్య, ఇంత కూరగాయలు ఏం చేస్తావు, మనం ఇంటికి కూడా వాడుకోలేం కదా ఇన్ని కూరగాయలని అని అంటే, వాళ్ళ అక్కయ్య, నేను వీటిని తెంపేసి ఊళ్ళో తీసుకెళ్ళి అమ్ముతాను. ఇన్ని కూరగాయలు మనమేంటి ఎవరిళ్ళల్లో తినలేము, అదే ఊళ్ళల్లో కూడా తాజా కూరగాయలు ఎక్కడ దొరుకుతున్నాయి, ఎండాకాలం కదా, అందుకని నేను ఊరిలో తీసుకెళ్ళి ఒక చోట కూర్చొని అమ్ముతాను అని చెప్పి కూరగాయల బుట్టను నెత్తిన పెట్టుకొని ఊళ్ళోకి వెళ్తుంది పెద్ద కోడలు కూరగాయలు అమ్మడానికి. అలా ఊళ్ళోకి వెళ్ళి అమ్ముతూ ఉంటే ప్రతి ఒక్కరూ పెద్ద కోడలు కూరగాయలు ఇష్టంగా కొంటూ ఉంటారు. ఎందుకంటే అవి ఇంట్లో పండించినవి, పైగా చాలా తాజాగా ఉండడంతో తీసుకెళ్ళినట్టుగా అమ్ముడుపోతూ ఉంటాయి. దానివల్ల పెద్ద కోడలికి చాలా లాభం వస్తుంది. ఎటు చూసినా డబ్బులే కనిపిస్తాయి. దానివల్ల పెద్ద కోడల్ని పిలిచి అత్తయ్య చాలా మెచ్చుకుంటుంది. ఇంకా చిన్న కోడలు తాను చేసిన పిచ్చి పిచ్చి పనుల వల్ల ఎలాంటి మొక్కలు రావు. చూడండి ఇరువురు కోడళ్ళారా, నేను మీకు ఇచ్చిన పనిని ఎంతో విజయవంతంగా పనిచేసిన పెద్ద కోడల్ని నేను చాలా మెచ్చుకుంటున్నాను. ఊళ్ళో జనాలు కూడా పెద్ద కోడల్ని చాలా మెచ్చుకుంటున్నారు. మీ కోడలు చాలా చక్కగా చెట్లు వేసింది, ఇంకా వాటి పంట బాగా పండుతుంది అని చెప్పి అందరూ అంటున్నారు. దానివల్ల నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి పెద్ద కోడల్ని చాలా మెచ్చుకుంటుంది. కానీ చిన్న కోడలు చేసిన అతి తెలివి పని, ఆస్తి మొత్తం నాకే కావాలి అన్న ఆశ, దానివల్ల తన చెట్లు ఎలాంటి పంట పండలేకపోయాయి. ఇంకా తనకి ఎలాంటి విలువ కూడా లేదు ఆ ఇంట్లో. పైగా ఆ మొక్కలు ఏకంగా ఒక్క పిచ్చి మొక్క కూడా మొలవలేదని చెప్పి వాళ్ళ అత్తయ్య గారు బాగా అరుస్తారు చిన్న కోడల్ని. ఇది ఈరోజు కథ.